ప్రవీణ్ పగడాల సంస్మరణ సభ 24వ తారీఖున ఆయన చనిపోయిన ప్లేస్కి దగ్గరలో ప్రకృతి వేదిక పక్కన జరుగుతుంది. అందరినీ రమ్మని కోరుతా ఉన్నాను. ఈ విషయంలో ప్రభుత్వం క్రైస్తవులకి వ్యతిరేకంగా ఎందుకు పనిచేస్తుంది? క్రైస్తవులు ఈ ప్రభుత్వంలో భాగస్వాములు కాదా? ఈ రాష్ట్రంలో ఓటర్లు కాదా? ఈ రాష్ట్రంలో అందరికీ ఉండే సమానమైన హక్కులు వాళ్ళకి లేవా అని నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. ఎందువల్లంటే ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వ్యవహరించే తీరు మీ ప్రభుత్వం దృష్టికి వస్తుందో లేదో నాకైతే తెలియదు, కానీ ఒకసారి ప్రెస్ ద్వారా తెలియజేయాలని అనుకుంటున్నాను. మీరు క్రైస్తవుల్ని ఆకట్టుకుందామని మీరు పాస్టర్లకు ఇవ్వాల్సిన గౌరవ వేతనం 7 నెలలు ఒకసారి ఇచ్చారు ప్రభుత్వం. కానీ కేంద్ర స్థాయిలో ఒక ప్రణాళికాబద్ధంగా క్రైస్తవుల్ని ప్రభుత్వానికి దూరం చేయాలన్న ఒక కుట్ర జరుగుతూ ఉంది. ఆ కుట్రలో భాగస్వాములు ఐజీ అండ్ ఎస్పీ. వీళ్ళిద్దరు కూడా ఆర్ఎస్ఎస్కి సంబంధించిన వాళ్ళు పూర్వ హిస్టరీ తీసుకున్నప్పుడు. ఇప్పుడు ఎప్పుడూ లేదు. నాకు 47-48 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉంది. అటువంటి నాకు ఒక మీటింగ్ వెళ్తానంటే పెట్టుకోమంటారు, కట్టనివ్వకుండా హౌస్ అరెస్టులు చేస్తారు, రానివ్వకుండా నిర్బంధం చేస్తారు, దారుల్లో కాసి రానివ్వకుండా చేస్తారు. ఇది ఫస్ట్ టైం ఆన్ ది హిస్టరీ ఆఫ్ రాజమండ్రి. ఇంతకుముందు ఇక్కడ ఎవరన్నా చేశారేమో లేదో తెలియదు, కానీ ఏపీ పోలీసు ఏం చేస్తున్నారంటే ఈ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి 2 జిల్లాల్లోనూ కూడా ప్రతి చర్చిలో మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో పాస్టర్ని, పెద్దల్ని, యువకుల్ని పిలిచి 24వ తారీఖున పెట్టిన మీటింగ్కు పర్మిషన్ లేదు, మీరు ఎవరన్నా సరే ఆ మీటింగ్కి వెళ్తే మీ మీద కేసులు పెడతాం, అరెస్ట్ చేస్తాం, దాని గురించి ఎక్కడైనా మాట్లాడినా ప్రచురించిన సోషల్ మీడియాలో కనపడినా మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం అని చెప్పి ప్రతి చర్చిలో కూడా మీటింగ్ పెడతా ఉన్నారు. ఇంత దౌర్భాగ్యం ప్రభుత్వానికి ఎందుకు పట్టిందో నాకైతే అర్థం అవట్లేదు. అంతేకాకుండా ఒక పోస్ట్ వేసాం, ప్రవీణ్ పగడాల సంస్మరణ అని చెప్పి ఆయన ఫోటోతో వేసాం. అక్కడ కొంతమంది పెద్దలు అనుకున్న వాళ్ళ పేర్లు వేసాం. వాళ్ళందరినీ ఎంఆర్ ఆఫీస్కి చేసి 50,000 పూచీకత్తులు కట్టించుకుని బైండ్ ఓవర్ కేసులు పెట్టారు. ఎక్కడున్నాం మనం? ప్రజాస్వామ్య దేశంలోనే ఉన్నావా? అంటే మాట్లాడే హక్కు కానీ మీటింగ్ పెట్టుకునే హక్కు కానీ లేదని ప్రకటించండి. మీటింగ్ పెట్టుకోం. మేము ప్రవీణ్ పగడాల హత్య అని నమ్ముతున్నాం. దానికి మెయిన్ కారణం ఆ ఫేస్ ఖచ్చితంగా హత్య చేసినట్టుగా కనబడతాం. అంతేకాకుండా ఈరోజు హత్య జరిగితే నెక్స్ట్ డే వాళ్ళ ఇంట్లోంచి ల్యాప్టాప్, ఐప్యాడ్ తీసుకెళ్ళారు.
అకౌంట్ సీజ్ చేశారు.